ఎల్పిజి క్రైసిస్ మనం చూస్తున్నాం కదా, మనం క్రూడ్ ఆయిల్ మనం బాగా దాచుకోగలుగుతాం బికాస్ రూమ్ టెంపరేచర్ అది లిక్విఫై అయి ఉంటుంది. ఇట్స్ సేఫ్ అండ్ వీ కెన్ డూ ఇట్. బట్ ఎల్పిజి లాంటి దాన్ని స్టోర్ చేసుకోవడం చాలా కష్టం. ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్స్ లో ఉంచాలి వాటిని. మన ఇంట్లో ఉండే సిలిండర్ నే ఇర్రెస్పాన్సిబుల్ గా బిహేవ్ చేస్తే ఏమవుతుంది మన అందరికీ తెలుసు కదా. అది ఇంట్లో మారణాయుధం ఉన్నట్టే. అలాంటిది కొన్ని టన్నుల్లో దీన్ని సేవ్ చేసుకోగలగాలంటే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. అది ప్రస్తుతానికి భారతదేశానికి లేదు. దీని మీద మనం వర్క్ చేయాల్సింది. ఈ పర్టికులర్ యుద్ధంలో మనం ఏమైనా నేర్చుకోవాలంటే సెల్ఫ్ సస్టైన్ ఎలా చేయాలి అని. ఇవాళ మనం ఏం మాట్లాడుకున్నాం, రష్యా ఇస్ లైక్ మోస్ట్ బెనిఫిటెడ్ కంట్రీ. ఒక రోజుకి $150 million ప్రాఫిట్ చూస్తుంది రష్యా. అంటే 10 రోజుకి $1.5 billion. ఇదే యుద్ధం కనుక 3-4 నెలలు కంటిన్యూ అయితే చాలా దేశాల జీడిపిని దాటుకొని వెళ్ళిపోతుంది రష్యా చూస్తున్న ప్రాఫిట్. ఇవాళ అమెరికా మొత్తుకుంటుంది రష్యా దగ్గర కొనుక్కుంటారా బాబు అని వేరే దేశాలకు, ఇండియా లాంటి దేశానికి కూడా. ఇరాన్స్ లీడర్ ఒక అతను వేసాడు ట్వీట్, ఇండియాని మీరు అది చేసి ఇది చేసి ఒక సంవత్సరం ఇబ్బంది పెట్టారు కదా రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని చెప్పి. ఇప్పుడు ఏమైంది, మీరే వెళ్ళి కొనమంటున్నారు. యూరోప్ ఏదైతే మిమ్మల్ని నమ్ముకొని కూర్చుందో రష్యాకి అడ్డంగా మీరు నిలబడతారని చెప్పి అది పటాపంచలు అయిపోయింది ఇవ్వాలని చెప్పి ఆయన రాస్తున్నాడు. ఓకే, ప్రత్యక్షంగా రష్యా బెనిఫిట్ అవుతుంది, కానీ పరోక్షంగా చైనా ఇరాన్ కి USA కి యుద్ధం జరుగుతుందని కొన్ని నెలల ముందు నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టింది. అండ్ ఇట్ సేవ్డ్ అప్ ఇట్స్ ఎల్పిజి. ఇవాళ ఎటువంటి సమస్య వచ్చినా కూడా కుకింగ్ గ్యాస్ సమస్య లేకుండా పెట్టుకుంది. అడ్డదారులు దొక్కి పెట్టుకుంది, బట్ పెట్టుకుంది. అదే గుంట నాకు తెలివితేటలతో. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.